అయితే ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు జాతీయ ఆదాయం అనేటటువంటి ఒక టాపిక్ చాలా హాట్ టాపిక్గా మారుతుంది. కానీ జాతీయ ఆదాయము విచ్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్కమ్, అసలు ఈ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఈ నేషనల్ ఇన్కమ్ అర్థం అయింది అంటే ఈ బడ్జెట్ ఏంది, ఈ బడ్జెట్లో ఎక్స్పెండిచర్ ఏంది, రిసిట్స్ ఏంది, అవన్నీ మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అంటే ఏందో అర్థం కావాలంటే కొన్ని పదాలు అర్థం కావాలి. అందులో చాలా ముఖ్యమైన పదము జాతీయ ఆదాయం అంటే ఏంది. సో జాతీయ ఆదాయం అంటే ఏంది అన్నప్పుడు ఒక దేశం యొక్క ఇందులో పాడేటటువంటి ప్రతి పదము ఇంపార్టెంటే, ప్రతి పదము ఇంపార్టెంటే అంటున్నా. చూడడానికి చాలా 2-3 లైన్లే ఉన్నది కానీ చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ఒక దేశం యొక్క అంటున్నా అంటే ఏ దేశం యొక్క, అది ఏ దేశం అన్నా కావచ్చు. పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే అమెరికా, చైనా దాకా ఏ దేశమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనం భారతదేశం యొక్క సిచ్యువేషన్ మనము ఇక్కడ తీసుకుంటాం. ఏంది మనకు మ్యాప్లనే వేయడం రాదు కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇది భారతదేశము అంటున్నాం. ఈ భారతదేశం యొక్క అని అర్థం. ఆ తర్వాత ఏమున్నది, భౌగోళిక స్వరూపం లోపల లేదా సరిహద్దు లోపల, సరిహద్దు అంటున్నాం. ఏంది సరిహద్దు? మనం ఇంటికి చేను కాడ పొలాల కాడ వేస్తాం కదా, నా చేను ఈయన దాక్కున్నది, నా చేను ఈయన దాక్కున్నది, నా ఇల్లు ఈయన దాక్కున్నది, నా ఇల్లు ఈయన దాక్కున్నది. అట్లనే ఒక దేశానికి కూడా సరిహద్దులు ఉంటాయి. అట్లా భారతదేశానికి ఉన్న సరిహద్దు ఒక ఇది గిట్ల 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 పోతుంది. ఈ సరిహద్దు లోపలనంట, అంటే బయట ఉండదు, మళ్ళీ బయట చేయొద్దు, మళ్ళీ లోపలనే చేయాలి ఏం చేసినా. ఉదాహరణకు ఈడ భారతదేశంలో ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఎక్స్ అనే వ్యక్తి ఏం చేసిండు, భారతీయ పౌరుడే, భారతదేశంలో పుట్టినోడే, భారతదేశంలో పెరిగినోడే, భారతదేశంలో చదివినోడే. కానీ ఏం చేసిండు, వేరే దేశం పోయిండు. ఒక కెనడా ఉందనుకో, ఇక్కడ కెనడా అనే దేశం పోయిండు, లేదా అమెరికా అనే దేశం పోయిండు, లేదా రష్యా అనే దేశం పోయిండు. ఇట్లా మనం ఎక్కువ అమెరికా, ఆస్ట్రేలియాలో పోతారు. కాబట్టి ఈ భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎక్స్ అనేటటువంటి ఒక వేరే దేశం పోయి ఈ దేశం లోపల ఏమన్నా కంపెనీ పెట్టి ఏదైనా వ్యాపారం చేసి, ఏదైనా జాబ్ చేసి, ఏమైనా వివిధ రకాల కార్యకలాపాలు ఏం చేసినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సంపాదించి మన దేశంకు పంపిస్తే అది జాతీయ ఆదాయంలో భాగం కాదు. ఎందుకు కాదు? ఇక్కడ ఏమంటున్నాము, భౌగోళిక స్వరూపము లోపల, సరిహద్దు లోపల. ఏ సరిహద్దు లోపల? ఈ దేశం యొక్క సరిహద్దు లోపల సంపాదించిందై ఉండాలి. సంపాదించేవాడు ఎవడైనా సరే, మనోడు సంపాదించినా, వేరే దేశం కూడా సంపాదించినా, ఎవరు సంపాదించినా, బిజినెస్ చేసినా, జాబ్ చేసినా అది ఈ దేశ సరిహద్దు లోపల జరిగింది ఉండాలి. వీడు మనోడే కదా, భారతదేశం వాడే కదా, కెనడానో, ఆస్ట్రేలియానో, అమెరికానో పోయి వేరే దేశంలో జాబ్ చేసిన కదా, వేరే దేశంలో సంపాదించిన కదా. మరి ఈ దేశంలో సంపాదించిన సంపద మన దేశం యొక్క ఆర్థిక జాతీయ ఆదాయంలో భాగం అవుతుందా అంటే కాదు. కానీ ఇక్కడ అమెరికాలో పుట్టినటువంటి ఒక వై అనేటటువంటి వ్యక్తి భారతదేశంకి వచ్చింది బతకనికి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాలా రకాల కంపెనీలు ఉంటాయి కదా, జపాన్ కంపెనీ, ఆ కంపెనీ, ఈ కంపెనీ, అమెరికా కంపెనీ, చైనా కంపెనీ, అడమైన కంపెనీ, ఇంకేమేమో ఉంటాయి. ఇక ఆ కంపెనీలను ఏం చేసినాయి, పెట్టుబడులు రూపంలో, ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చి భారతదేశంలో, ఇక్కడ తెలంగాణ ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది, ఇక్కడ పటాన్చేరు, జీడిమెట్ల, ఉప్పల్, నచారం, సంగారెడ్డి, ఇట్లా అనేక రకాల పారిశ్రామిక వాడలు ఉంటాయి. ఇంకా ఐటీ పరిశ్రమలు ఉన్నాయి, ఇంకా చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. ఇట్లా వేరే దేశానికి చెందినటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి భారతదేశంలో కంపెనీ పెట్టి, భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, భారతదేశంలో సంపద సృష్టించి, భారతదేశంలో కనుక డబ్బు సంపాదించినట్లయితే ఈ ఇన్కమ్ అనేది, ఈ డబ్బు అనేది జాతీయ ఆదాయంలో భాగం అవుతుంది. ఎందుకవుతుంది? పర్సన్ వేరే దేశమోడు, పర్సన్ వేరే దేశమోడు, అమెరికాడు, రష్యావాడు, ఆఫ్రికాడు, ఇరానోడు, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా సంపాదించేది ఈ దేశ సరిహద్దు లోపల. ఏమన్నా విడ భౌగోళిక సరిహద్దు లోపల, ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల అని అన్నాం. పర్సన్ మనోడైనా సరే వేరే దేశంలో కంపెనీ పెట్టి వేరే దేశంలో సంపాదిస్తే అది జాతీయ ఆదాయంలో భాగం కాదు. పర్సన్ వేరోడైనా సరే మన దేశంలో వచ్చి పెట్టుబడి పెట్టి మన దేశంలో సంపద సృష్టించే జాతీయ ఆదాయంలో భాగం
అవుతుంది. సో ఇది భౌగోళిక సరిహద్దు లోపల స్వరూపం లోపల అని చెప్పేసి అంటున్నాం. ఇక ఆ తర్వాత ఏంది, ఉత్పత్తి కారకాల చేత. ఉత్పత్తి కారకాలు అంటే కూడా ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక్క నిమిషం. ఇక చిన్న చిన్న పదాలే ఉంటాయి, కానీ పెద్దగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉత్పత్తి కారకాలు అంటే ఏమయ్యి, కారకము అంటున్నాం. ఏది కారకము? ఇప్పుడు నేను ఇట్లా రాయగలుగుతున్నా అంటే కారణం ఏంది, ఈ చేతిలో ఈ స్కెచ్ ఈ మార్కర్ ఉండడం వల్ల. అంటే సంపద సృష్టించాలంటే ఏముండాలంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక కంపెనీ పెట్టాలి, ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది భూమి. ఈడ ఏం చేయాలన్నా భూమి అయితే ఉండాలి. సో ఫస్ట్ భూమి ఉండాలి. ఆ తర్వాత ఏముంది, ఆ భూమిలో పని చేయడానికి కార్మికులు కావాలి. అంటే కార్మికులు అంటే అర్థం ఏంది, శ్రమ కావాలి, శ్రమశక్తి. ఆ తర్వాత ఏంది, దీనిలో మూలధనం కావాలి. మూలధనం అంటే ఏంది, పెట్టుబడి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఆ తర్వాత ఏంది, సంస్థ కావాలి. సంస్థ అంటే ఏమంటున్నాం మనం, ఆర్గనైజేషన్. ఈ భూమికి మనం ఏమిస్తాము, ఈ శ్రమకు మనం ఏమిస్తాము, మూలధనానికి ఏమిస్తాము, సంస్థకి ఏమిస్తామంటే శ్రమకు మనం ఏమిస్తాం, వేతనం ఇస్తాం. కంపెనీలో పనిచేసేటటువంటి కూలీలకు ఏమిస్తాము, వేతనం ఇస్తాం. షెడ్లో పనిచేస్తే కూలీ అంటాం. మూలధనం ఏం చేస్తాము, మూలధనం వడ్డీ ఇస్తాం. మనం ఒక కంపెనీ పెట్టాలి, ఆ కంపెనీ లేదా ఆర్గనైజేషన్ లేదా చిన్న బిజినెస్ లేదా చాయ్ కొట్టు పెట్టాలి. ఈ చాయ్ దుకాణం పెట్టాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, మనం కొంత పెడతాము, కొంత వడ్డీ తెస్తాం బ్యాంకు నుంచి. పెద్ద బిజినెస్ లేవన్నా బ్యాంకు నుంచి వడ్డీ రోజు నడుస్తాయి కాబట్టి వడ్డీ తెస్తాం. అట్లా భూమికి ఏమి ఇస్తాం, బాటకం ఇస్తాం. భూమికి బాటకం అంటే రెంట్ అనుకోవచ్చు, అంతే. రెంట్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ బాటకం. శ్రమ నథింగ్ బట్ యాజ్ వేతనం, వేతనమ్ము. మూలధనం అంటే వడ్డీ. సంస్థ ఏం చేస్తుంది, ప్రాఫిట్ కోసం పనిచేస్తుంది, లాభాల కోసం పనిచేస్తుంది. సో అక్కడ భూమి ఉన్నదంటే దానికి మనం బాటకం ఇవ్వాలి, శ్రమ ఉన్నదంటే ఆ శ్రమకు మనం వేతనం ఇవ్వాలి, మూలధనం ఉన్నదంటే మూలధనానికి మనం వడ్డీ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలంటే ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ, ఒక కంపెనీ, ఒక బిజినెస్ ఒకటి ఉండాలి. అది దేనికోసం పనిచేస్తుంది, లాభాల కోసం పనిచేస్తుంది. ఇక ఉత్పత్తి కారకాల చేత అంటున్నాడు. ఎట్లా పడితే అట్లా సృష్టించదు మళ్ళీ సంపద, ఎట్లా పడితే అట్లా డబ్బులు కాదు. ఉత్పత్తి కారకాల చేతనే సృష్టించబడాలి. ఆ ఉత్పత్తి కారకాలు ఏమయ్యి, అవి గివి భూమి, శ్రమ, మూలధనం, సంస్థ. ఈ 4 ఉండి ఈ 4 చేత ఎట్లా పడితే అట్లా కాదు. భూమి అనే విషయానికి వస్తే, ఉదాహరణకు ఒక ఎక్స్ అనే కంపెనీ పెట్టాలి. ఎక్స్ అనే కంపెనీకి మనం ఏమి ఇవ్వాలి, బాటకం ఇవ్వాలి. ఎందుకు, ఆ భూమిలో మనం కంపెనీ పెడుతున్నాం కాబట్టి, ఆ భూమి వాంది కాబట్టి మనకి ఎంతో కొంత మనం బాటకం ఇవ్వాలి. ఒకవేళ కంపెనీ మనదే అయిందనుకో, భూమి కూడా మనదే అయిందనుకో, అయినప్పటికీ కూడా బాటకము వేరేకి ఇవ్వడం లేదు, కానీ అందులో బాటకం కింద కొంత పర్సంటేజ్ అనేది తీయబడుతుంది. శ్రమ, వేతనము, ఎంప్లాయీస్ కావాలి, శ్రామికులు కావాలి, కూలీలు కావాలి. మూలధనం ఇస్తున్నాడు బ్యాంకోడు పెట్టుబడి పెట్టడానికి, మరి దానికి మనం వడ్డీ కట్టాలి, అది మూలధనం అంటున్నాం. సంస్థ, ఏ సంస్థ అయినా సరే ఉట్టినే పనిచేస్తా, ఏ సంస్థ అయినా సరే వచ్చిందంటే లాభాల కోసం మాత్రమే పనిచేస్తుంది. అట్లా లాభాల కోసం మాత్రమే పనిచేస్తుంది కాబట్టి దాన్ని సంస్థ అంటున్నాం. లేకుంటే చారిటీ అంటే ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సేవా సంస్థ కాదు, లాభాల కోసం పనిచేసే సంస్థ. సో ఈ 4 మనము ఉత్పత్తి కారకాలు అంటున్నాం. సో అర్థం చేసుకోవాలి, ఈ 4 చేత, ఉత్పత్తి కారకాల చేత అంటే ఉత్పత్తి కారకాలు అని అంటున్నాం. ఇక్కడ మనం ప్రతి పదాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఒక పదం అంటున్నాము, దేశం యొక్క అంటే ఒక డీప్ ఎనాలిసిస్ కోవాలి. మళ్ళీ భౌగోళిక సరిహద్దు లోపల అంటే మళ్ళీ దానికి ఎనాలిసిస్ ఉంటుంది. మళ్ళీ ఉత్పత్తి కారకాల చేత అంటే ఉత్పత్తి కారకాలు అంటే ఏమయ్యి అనేది మనం, అంటే ప్రతి పదానికి అంటే ఏమది అని మళ్ళీ ప్రత్యేకంగా అర్థం మనం కనిపిస్తుంది. తర్వాత ఏమది, ఆర్థిక సంవత్సరంలో అంటున్నాం. ఏంది ఆర్థిక సంవత్సరం అంటే, జనరల్గా మనకు తెలిసిన సంవత్సరం ఏంది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే జనవరి నుంచి డిసెంబర్ దాకా. సో ఈ జనవరి నుంచి డిసెంబర్ దాకా జరిగేటటువంటిదే మనం సంవత్సరం అంటాం కదా. మళ్ళీ ఇదేంది అంటే ఇది వేరే, మళ్ళీ ఇది కామన్ ఇయర్ అంటాం. అంటే జనరల్గా అందరూ యూజ్ చేసేటటువంటి సంవత్సరం అంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాము, ఆర్థిక సంవత్సరము, ఫైనాన్షియల్ ఇయర్. ఏంది ఫైనాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరము అంటే జనరల్గా మనం ఏం ఫాలో అవుతున్నాం, ఆర్థిక సంవత్సరం అంటే April 1st
ఏప్రిల్ ఫూల్ అంటాం కదా, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఏమంటున్నాము, జనరల్ ఇయర్ ఏమో జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రపంచమంతా ఫాలో అవుతుంది, కానీ భారతదేశం మాత్రం ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఫాలో అయ్యేటటువంటి ఈ ఫైనాన్షియల్ ఇయర్ని మనం ఆర్థిక సంవత్సరం అంటాము. అంటే ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు, ఎక్స్పెండిచర్స్, ఇన్వెస్ట్మెంట్స్, వ్యయాలు, ఆదాయాలు ఎట్లా వస్తున్నాయి, ఎట్లా పోతున్నాయి, ఇవన్నీ కూడా ఏ దాని ప్రకారం కొలుస్తారంటే ఫైనాన్షియల్ ప్రకారం కొలుస్తారు. అట్లా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము కొలవడాన్ని అట్లా ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31కు ఇది ఫైనాన్షియల్ ఇయర్ అంటే. సో ఆర్థిక సంవత్సరం అంటే కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆర్థిక సంవత్సరం అంటే ఏంది, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు అనేటటువంటి ఒక ముచ్చట మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఏంది, ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు. ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు అంట. ఉదాహరణకు అంతిమం అంటే ఏంది, ఫైనల్ గూడ్స్. ఫైనల్ వస్తువులు అంటే గూడ్స్, సేవలు అంటే సర్వీసెస్. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటున్నాం. ఏది, ఉత్పత్తి అయిన ప్రొడ్యూస్ అయిపోయినటువంటి ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే అర్థం ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ ఉన్నది, ఇది మొత్తం తయారయ్యి మొత్తం అయిపోయిన తర్వాత మార్కెట్లో రిలీజ్ అయిన తర్వాత నా చేతిలోకి వచ్చింది. ఉత్పత్తి కాకముందు ఎన్ని భాగాలు ఉన్నది అంటే, ఇదొక పార్టు, ఈ పైన దీనికి కవర్ చేసింది పార్ట్ ఇదొక పార్టు, ఈ మార్కర్లో ఈ దూది ఉన్నది కదా ఇదొక పార్టు, లోపల ఉండేటటువంటి అదొక పార్టు, మళ్ళీ దీనిలో ఇంకు పోయడానికి చూసినటువంటి అదొక పార్టు. అట్లా ఏ వస్తువు చూసుకున్న ప్రపంచంలో ఒకటే దశలో తయారు కాదు, 2-3 దశల లోపల తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డస్టర్ ఉందనుకో, ఇది స్మూత్గా రబ్ చేసేది ఇదొక పార్టు, వెనుకకు ఉన్నటువంటి ఇదొక పార్టు. ఇట్లా ప్రపంచంలో ఏ వస్తువు చూసుకున్నా సరే అది ఒక దశలో, 2 దశలో, 3 దశలో ఫైనల్గా ఒక దశకు వచ్చేస్తుంది. ఫైనల్గా ఉపయోగించేటటువంటి వస్తువుని ఫైనల్ గూడ్స్ అంటాం, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీస్ అంటాం. మనం వేసుకునే బట్టలు కూడా, ఈ బట్ట ఎట్లా తయారైంది, ఫైనల్గా డైరెక్ట్ ఇట్లా వచ్చిన మార్కెట్లోకి రాలేదు. ఫస్ట్ కాటన్ అంటే చేనులో పండించిన ఒక పత్తి నుంచి ఆ పత్తిలో వచ్చినటువంటి దారం తయారు చేస్తారు. ఫస్ట్ ఆ దారం తయారు చేసిన తర్వాత ఒక మిల్లులోకి పోయి దాన్ని ఒక వస్త్రం లాగా, పేద క్లాత్ లాగా తయారు చేస్తారు. ఆ తర్వాత దాన్ని మలిసి కుట్టి బట్ట, ప్యాంట్ గాను, షర్టు గాను ఇంకో విధంగా తయారు చేస్తారు. అంటే డైరెక్ట్ చెట్టు నుంచే మనకు వేసుకునే షర్ట్లు రావు. అంటే ఏమర్థమవుతుంది, వస్తు సేవలు ఉత్పత్తి కావాలంటే ప్రైమరీ స్టేజ్, మీడియం స్టేజ్, ఫైనల్ స్టేజ్, ఇట్లా కనీసంగా 3 స్టేజ్లో డివైడ్ చేస్తాం. ప్రైమరీ స్టేజ్లో, మీడియం స్టేజ్లో, ఫైనల్ స్టేజ్లో. ఈ ప్రైమరీ స్టేజ్లో ఉండేటటువంటి దాన్ని జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోము. ఈ మీడియం స్టేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తాము అంటే, ఒక పట్టిక తీసుకుందాం. ఏం తీసుకుందాము, ఇగో షర్ట్ ఉంది అనుకో, నేను వేసుకునే షర్ట్ ఉంది, ఇది ఎంత 300 రూపాయలు అనుకుందాం. ఈ 300 రూపాయల ఫస్ట్ స్టేజ్ ఏమది, దారం అనుకుందాం. దారం ఎంత, దారం ఒక 50 రూపాయలు అనుకుందాం. దాన్ని మళ్ళీ తీసి బట్టగా మారుస్తాం కదా, బట్టగా మార్చినప్పుడు దీని వాల్యూ ఎంత అయింది, 150 రూపాయలు అనుకుందాం. బట్టగా మార్చిన తర్వాత దాన్ని మళ్ళీ కొలిసి కుట్టాలి కదా, అప్పుడు కుట్టినప్పుడు దీనికి మళ్ళీ ఇంకొక వాల్యూ 100 రూపాయలు అంటే 250 అనుకుందాం. కుట్టిన తర్వాత ఇది మార్కెట్లోకి రిలీజ్ కావాలి కదా, షాప్లోకి రావాలి కదా, దీనికి ఇంకో 50 రూపాయలు రిలీజ్ చేస్తే 300 వచ్చేసింది. అంటే దారంగా ఉన్నప్పుడు ఇది 50 రూపాయలు, బట్టగా మలిచినప్పుడు ఇది 150 రూపాయలు అయింది, ఇది బట్టగా మలిచి కుట్టినప్పుడు ఇది 250 రూపాయలు అయింది, ఇది ఫైనల్గా మార్కెట్లోకి వచ్చేసరికి నా దగ్గరికి వచ్చేసరికి 300 రూపాయలు అయింది. అంటే ఏమర్థమవుతుంది, జాతీయ ఆదాయంలో ఏది భాగం అవుతుందంట, అంతిమ వస్తు సేవలు. ఇది అంతిమంగా వచ్చినటువంటి వస్తువులే జాతీయ ఆదాయంలో భాగం అవుతాయి. ప్రైమరీగా ఈ దారం కాదు, ఈ వస్త్రం కాదు, ఈ షర్ట్ కూడా కాదు, ఏది మార్కెట్ ప్రైస్ ఫైనల్గా వచ్చేసినటువంటిదే అంతిమ వస్తువు. అంతిమ వస్తువులు అంటే ఏమంటున్నాం, మార్కెట్ ధరలు అంటున్నాం. అంతిమ వస్తువులు నథింగ్ బట్ మార్కెట్ ధరలు. అంతిమ వస్తువులు అంటేనే మార్కెట్ ధరలు. ఈ ధర కాదు, ఈ ధర కాదు, ఈ ధర కాదు. ఫైనల్గా ఏ వస్తువు తీసుకున్నా సరే, ఉదాహరణకు మనం వంటింట్లో ఉపయోగించేటటువంటి పాత్రలు కూడా ఏముంటాయి, పాత్రలు ఫస్ట్ ఐరన్ నుంచి స్టీల్గా ఇట్లా ఒక భగవాని లాగా ఒక స్పూను, కిచెన్లో ఉపయోగించేటటువంటి వంట పాత్రలు కూడా 3 దశల్లో తయారవుతాయి. దాన్ని ఆ స్టీల్ అంతా కరగదీస్తారు, ఫస్ట్ దశ, దాన్ని ఒక రూపంలో తీసుకొస్తారు, సెకండ్ దశ,
థర్డ్ దశలోనేమో దానికి ఒక రూపం ఇచ్చి దానికి ఒక కోటింగ్ ఇచ్చేసి మొత్తం ఫైనల్గా మార్కెట్లోకి ఇస్తుంది. ఇది ఫైనల్ దశ. అంటే ఫస్ట్ దశలో దాని విలువ ఒక 100 రూపాయలు అనుకుంటే, సెకండ్ దశలో దాని విలువ 250 అనుకుంటే, థర్డ్ దశలో ఒక 500కి వచ్చేస్తే మన దగ్గరకు వచ్చేసరికి ఒక 600కి వచ్చేసింది అనుకుందాం. ఇవి 600కి వచ్చినటువంటి దీన్ని వస్తు సేవలు అంతిమ వస్తువులు అంటున్నాము, లేదా మార్కెట్ ధరలు అంటున్నాం. అంతిమ వస్తువులైనా మార్కెట్ ధరలైనా ఒకటే అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. సో ఇది అంతిమ సేవలు అంటే, లేదా మనం మార్కెట్ ధరలు అంటే అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్లా అంతిమ వస్తువులు మార్కెట్ ధరల తర్వాత దీన్ని ఏమంటాము, ఆ దేశపు విలువలనే విలువలు అంటున్నాం. ప్రతి పదానికి మనం క్లియర్ కట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ విలువలనే ఆ వచ్చిన తర్వాత ఫైనల్ గూడ్ ఉంటుంది కదా, ఆ ఫైనల్ గూడ్స్ యొక్క మొత్తం అన్ని రకాల సెక్టార్లు, వ్యవసాయ రంగము, ఈ విలువలను అంటే ఏమంటున్నాము, ఎన్ని రకాల విలువలు ఉంటాయి, వ్యవసాయ రంగం ఉంటుంది, ఆ తర్వాత పారిశ్రామిక రంగం ఉంటుంది, ఆ తర్వాత సేవల రంగం ఉంటుంది. ఈ 3 రంగాల యొక్క అంతిమ సేవలు, ఈ 3 రంగాలు ఉంటాయి కదా, ఈ 3 రకాల యొక్క ఈ 3 రకాల విలువలు, ఈ 3 రకాల విలువలు ఉంటాయి కదా, విలువలు వ్యవసాయ రంగం నుంచి ఒక 15 లక్షల కోట్లు ఉత్పత్తి అయింది, పారిశ్రామిక రంగం నుంచి ఒక 20 లక్షల కోట్లు వచ్చింది, సేవల రంగం నుంచి ఒక 30 లక్షల కోట్లు దేశానికి ఆదాయం వచ్చింది అనుకో. వ్యవసాయ రంగం నుంచి 15 లక్షల కోట్ల ఆదాయం వస్తే, పారిశ్రామిక రంగం నుంచి ఈ 20 లక్షల కోట్ల విలువలు వస్తే, సేవల రంగం నుంచి 30 లక్షల కోట్ల విలువలు మన దేశ ఆదాయంకి జమ అయితే, ఇవన్నీ కలిపి ఒక వాల్యూ వస్తుంది కదా. ఈ వాల్యూనే మనము జాతీయ ఆదాయంగా పిలుస్తాము. ఎట్లా విలువలను ఈ విలువల గురించి మనం ఫైనల్గా చూస్తే, ఒక దేశం యొక్క ఈ దేశం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల, అంటే ఈ దేశం లోపలనే ఉండాలి. ఉత్పత్తి కారకాల చేత, అంటే భూమి, శ్రమ, సంస్థ, ఆ తర్వాత ఈ 4 రకాల కారకాల చేత ఆర్థిక సంవత్సరంలో, అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు, అంటే ఆన్ ద ప్రాసెస్ కాదు, ఫైనల్ గుడ్, ఆ మార్కెట్ ధరలు ఎంతైతే ఉంటే ఆ ధరలు, వీటి యొక్క విలువలనే ఆ దేశం యొక్క జాతీయ ఆదాయము అంటారు. చూస్తే 2 నిమిషాలనే చెప్పేటట్లు సింపుల్గానే ఉంటుంది, కానీ అందులో ఉండేటటువంటి పదాల యొక్క మీనింగు, అందులో ఉన్నటువంటి పదాల యొక్క అంతర్లీనంగా ఉండేటటువంటి మీనింగ్లు మనం అర్థం చేసుకుంటేనే అసలైన జాతీయ ఆదాయం అనేది మన మైండ్లో తిరుగుతుంది. ఆ విషయం మనం గమనించాలి. సో ఇప్పుడు ముచ్చటేంది ఫైనల్గా, ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి కారకాల చేత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువు సేవల యొక్క మార్కెట్ ధరల ఆదాయపు విలువలనే ఆ దేశం యొక్క జాతీయ ఆదాయము అంటాము. ఆ జాతీయ ఆదాయంకు ప్రిన్సిపల్ ఇది జిఎన్పి మైనస్ తరుగుదల మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. ఇది అర్థం కావాలంటే టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది అంటే, జిఎన్పి అసలు జీడిపి అంటే ఏంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. తరుగుదల అంటే దానికి ప్రత్యేకమైన సబ్జెక్టు. పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు అంటే అదొక సబ్జెక్టు. సబ్సిడీలు అంటే అదొకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా తెలుస్తాం దీన్ని, తరుగుదల అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాంకులో నువ్వు ఒక కంపెనీ పెట్టావు, ఈ పెన్నులు తయారు చేసే కంపెనీ పెట్టినావు, మార్కర్లు తయారు చేసే కంపెనీ పెట్టినావు. ఈ కంపెనీ తయారు చేస్తే నువ్వు ఈ యొక్క దీని వాల్యూ ఎంత అని చెప్పినావు, 30 రూపాయలు అని చెప్పినావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రూపాయలు అనుకుందాం. 50 రూపాయలు అని చెప్పేసి నువ్వు ఏం చేసినావు, మార్కెట్లోకి ఇడిచిపెట్టినావు. అందరూ ఏం చేసారు, 50 రూపాయలకు దీన్ని కొనాలి, 50 రూపాయలకు దీన్ని ఏం చేయాలి, కొనాలి. కానీ గవర్నమెంట్, ప్రభుత్వం ఏం చేసిందంటే దీని మీద ఒక 5 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది కంపెనీ వానికి. ఎందుకు, నువ్వు మంచిగా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నావు, మంచిగా ప్రొడ్యూస్ చేస్తున్నావు, నేను ఎంకరేజ్ చేయాలి, నేను ఎంకరేజ్ చేస్తున్నా, ఇట్లాంటి పరిశ్రమలు మళ్ళీ వస్తాయి, కొత్త న్యూ యువ పారిశ్రామికవేత్తలు వస్తారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని చెప్పేసి పరిశ్రమల ఎంకరేజ్మెంట్ కోసము, వాళ్ళని అభివృద్ధి చేయడం కోసము ఒక 5 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది దీని మీద. అప్పుడు ఏమవుతుంది, దీని రేటు తరుగుదల అయిపోయింది కదా, ఇక 50 మైనస్ 5, అప్పుడు ఏమవుతుంది, దీని రేటు 45 అవుతుంది. సో ఈ తరుగుదల అంటేనే ఇగో ఇది 5, ఈ సబ్సిడీ అంటేనే ఇది 5. సో ఇది చిన్నగా అర్థం కానికి చిన్నగా అయిపోయినా, కానీ దీని సబ్జెక్టు పెద్దగా ఉంటుంది. జిఎన్పి అంటే అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో జీడిపి అంటే ఏంది, జిఎన్పి అంటే ఏంది, ఎన్డిపి అంటే ఏంది, ఎన్ఎన్పి అంటే ఏంది, ఇవి అంటే ఏంది అసలు అవి తెలుసుకోవాలి. ఆ తర్వాత ద్రవ్యోల్బణము, ఆ తర్వాత ఇన్ఫ్లేషన్, తర్వాత ఇంకా చాలా ఉంటాయి.
పన్నుల వ్యవస్థ ఎట్లుంది, దేశంలో ఎక్స్పెండిచర్ ఎట్లా జరుగుతుంది, రిసిప్ట్స్ ఎట్లా వస్తాయి, ఆ రిసిప్ట్స్కి ఎస్ఎక్స్కి మళ్ళీ మధ్యలో ఏమైనా లోటు ఏర్పడితే దాన్ని ఫిజికల్ డిఫిసిట్ అంటే ద్రవ్య లోటు అంటాము. అంటే మనం ఖర్చు పెట్టే పైసల కంటే మనకు వచ్చేటటువంటి పైసలు తక్కువ ఉంటే దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటారు. అసలు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది, ద్రవ్య లోటు అంటూ ఉంటాం దాన్ని. అసలు ద్రవ్య లోటు అంటే ఏంది, మనకు వచ్చేటటువంటివి ఆదాయము పన్నుల ద్వారా వస్తుంది లేదా గ్రాంట్స్ ద్వారా వస్తుంది. ఆ పన్నులు ఏమయ్యి, ప్రత్యక్ష పన్నులు అంటే ఏమయ్యి, పరోక్ష పన్నులు అంటే ఏమయ్యి, వేటికి ప్రత్యక్ష పన్నులు వేస్తారు, వేటికి పరోక్ష పన్నులు వేస్తారు, గ్రాంట్స్ అన్న ఎట్లా వస్తాయి, తర్వాత ప్రభుత్వం అప్పులు చేస్తుంది, ఆ అప్పులు ఎట్లా చేస్తుంది, దేని ప్రకారంగా చేస్తుంది, ఆ తర్వాత అప్పులు తీరుస్తుంది, అప్పులు తీర్చడంలో భాగంగా ఎట్లా తీరుస్తున్నది, కేటాయింపులు చేస్తుంది, డిఫెన్స్కి ఎంత కేటాయింపు, ఇవన్నీ అర్థం కావాలంటే చిన్న చిన్న పదాలను అర్థం కావాలి. సో అది ఇప్పుడు టాపిక్ మాత్రం జాతీయ ఆదాయం కాబట్టి జాతీయ ఆదాయం అంటేనే మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఒక దేశం యొక్క భౌగోళిక స్వరూపంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి కారకాల చేత ఉత్పత్తి అయినటువంటి ఆ ఉత్పత్తి అంతిమ వస్తు సేవల ద్వారా మార్కెట్ ధరల యొక్క విలువలనే ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం అంటారని చెప్పేసి ఒక చిన్న అంశం మనం గుర్తుపెట్టుకోవాలి.